అన్ని జిల్లాల ఎస్పీలు ఎవరెవరైతే ఉన్నారో విధి నిర్వహణలో వారందరినీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం పతనం అయిపోవటం ఖాయం. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు నిర్ణయించారు. గతి లేక ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 2 ఏళ్లకి ప్రభుత్వాన్ని పడేసేటువంటి ఓటేసిన ప్రజలకు అధికారం లేకపోవటం మూలంగా శిశుపాలుడి పాపాలు లెక్కపెట్టినట్టుగా ప్రజలు లెక్కిస్తా కూర్చున్నారు తప్పితే అంతకుమించి వేరేది లేదు. కాబట్టి ఎవరైతే జిల్లా ఎస్పీలు కానీ ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో మీరు దయచేసి చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగకుండా బాధ్యతతో వ్యవహరించమని చెప్పని, పోలీసు విధి నిర్వహణని గతంలో ఎలా అయితే పోలీసులు ఇన్నేళ్లు పనిచేశారో నిష్పక్షపాతంగా విధి నిర్వహణకి బాధ్యత తీసుకోమని చెప్పని, బాధ్యత వహించమని చెప్పని, ఆరిపోయే దీపాన్ని దాన్ని ఏదో కాపాడదామనే ప్రయత్నానికి ప్రభుత్వ ఉద్యోగులైన మీరు ప్రయత్నం చేయటం హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఆ పని మానేసేసి విధి నిర్వహణని లేదా ప్రజల యొక్క శ్రేయస్సు కోరి, ప్రజల మేలు కోరి నిష్పక్షపాతంగా విధి నిర్వహణ చేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక రెండవ సంఘటన, ఇది నిన్నదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత బరితెగింపుకి తెగించిందంటే విజయవాడ నడిబొడ్డులో కొత్తగా ఇప్పుడు తీర్మానం కూడా చేశాడు అంటున్నారు. నేను జగన్ గారి దెబ్బకి అమరావతి సిఆర్డిఏలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు 3 కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంటున్నారు. మొన్న అనుకుంటా, మొన్న నెక్స్ట్ క్యాబినెట్కి పెడతారు. ఇవాళ క్యాబినెట్కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ మాడు పగిలి ఇప్పుడు ఆవిగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి, విజయవాడ, గుంటూరు అంటే బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని బందర్ ఎత్తేసాడు. అంతే కదా, వేరే కారణం ఉంది. బందర్లో పోర్ట్ ఉంది. జగన్ గారు మావిగన్ అన్నాడు, మా బందర్ ఎందుకు తీర్మానంలో పెట్టలా అంటే చంద్రబాబు బంధువులు ఎవరు లేరు. అంతకుమించి వేరే ఏం కనపడుతుంది? మాకేం కనపడతలా. లేదా మీకు ఆస్తులు లేవు. బెజవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉంటే అమరావతిలో ఉన్నాయి కాబట్టి బందర్లో ఆస్తులు లేవు. పోనీ ఉన్నా ఆ దుబాయ్ అక్కడిక్కడికి పంపించే బదులు మా దగ్గర కొనుక్కోవచ్చు కదా. సింగపూర్, దుబాయ్ డబ్బులు మూటలు పంపించే బదులు మమ్మల్ని కూడా పెట్టండి. మరి బెజవాడ సిఆర్డిఏలో తీర్మానం చేసి బెజవాడ జగన్ గారు చెప్పిన ప్రతిపాదన మేరకు విజయవాడ, గుంటూరు కూడా క్యాపిటల్గా మీరు తీర్మానం చేశారు. రేపు మా క్యాబినెట్కి పెడతారు. రేపు చలికాలంలోనో వర్షాకాలంలోనో సమావేశాల్లో అసెంబ్లీలో కూడా పెడతారు. జరగబోయేది ఇదే. జగన్ గారు ఎజెండా పెడతాడు, మీరు అమలు చేస్తారు మీ కర్మకి. ఎందుకని? మీ అమరావతి మీద ప్రజలకు ఆశలు పోయినాయి కాబట్టి మీ కర్మది. మీరు చేసే అవినీతి, మీరు చేసే పాపం, మీ మట్టి దోపిడి అసలు మామూలుగా లోకేష్ గారి పొలిటికల్ పిఏ అంట, సత్యం అంట, మొత్తం మట్టి బాస్, మట్టి మాఫియాకి డాన్ అతను. అమరావతి, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి మాఫియాకి డాన్. ఒక సాంబశివరావు, ఇంకో 2 ఉన్నారండి. లేఅవుట్లు కానించి ఎవరిని వదలట్లా డబ్బులు మంగళగిరిలో. సరే తిని సస్తానా తినుకోండి. కానీ ఈ దుర్మార్గాలు ఏంటని అడుగుతున్నాను. ఏమండి అనిత గారి ఏం చెప్తాం? ఆవిడ చేత కాదు, చేతకానితనం, చేతకాని మంత్రి, ఆవిడకి ఎందుకు పనికిరాదని చెప్పని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు 10 సార్లు చెప్పాడు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ వేస్ట్ అని చెప్పి ఆయనే చెప్పాడు. నేను చెప్పలా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఆవిడ గురించి మనకెందుకు? ఆవిడ ఊరికే ముందో పోలీస్ వ్యాన్ వెనకో పోలీస్ వ్యాన్ వేసుకు తిరగటం తప్పితే